ఈ ఏడాది ఆగస్టు 9న రాఖీ పండుగ వచ్చింది. సోదర సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా ఈ రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. అన్నదమ్ములకు రాఖీలను కట్టి అక్క చెల్లెళ్ళు సంతోషిస్తారు. అదేవిధంగా సోదరులు సైతం తమ ఆప్యాయతను చాటుకుంటారు. జీవితంలో ప్రతి క్షణం, ప్రతి సంబంధం ఎంతో విలువైనది. అందుకని అన్నదమ్ముల మీద ఉన్న అనురాగాన్ని, ఆప్యాయతను తెలియజేయడానికి అక్క చెల్లెళ్ళు ఏడాదంతా ఎదురుచూస్తారు. ఎందుకంటే ఆగస్ట్ 9వ తేదీ శ్రావణ పౌర్ణమి రోజు రాఖీ పండగ ఆచరించడానికి అక్క చెల్లెలు సిద్ధమవుతున్నారు. ఈ రక్షాబంధన్ అంటేనే అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య ప్రేమకు చిహ్నం. ఈ రోజున అక్క చెల్లెలు ప్రేమ, ఆప్యాయతతో తమ సోదరులకు రాఖీ కట్టే పండుగ. అయితే ఈ రాఖీ పండుగ రోజు అక్క చెల్లెలు తమ సోదరులకి ఎంతో ఖరీదు చేసే రాఖీలను కట్టి వారి ప్రేమను, అనురాగాన్ని తెలియజేస్తారు. రాఖీ పండుగ రోజు అక్క చెల్లెలు తమ సోదరుల దగ్గరకు వెళ్ళి రాఖీ కట్టి వెళ్తారు. అయితే సోదరులు సైతం తమ సోదరీమణుల పట్ల ఉన్న ప్రేమానురాగాలను చాటుతారు. అయితే తమ సోదరి కట్టిన ఈ రాఖీని ఎన్ని రోజుల వరకు ఉంచుకోవాలి అనే సందేహం చాలామందికి ఉండొచ్చు. అలాగే తమ సోదరుడికి కట్టిన ఈ రాఖీని తీశాక ఏం చేయాలనే ఆలోచన కూడా వచ్చి ఉండొచ్చు. అయితే ఇప్పుడు సోదరి కట్టిన రాఖీని ఎన్ని రోజులకు తీయాలి, తీశాక ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. రాఖీ పండుగ రోజున రాఖీ కట్టించుకున్న సోదరులు సాధారణంగా మరుసటి రోజు చేతి నుంచి రాఖీని తీసేస్తారు. అయితే కొంతమంది రోజుల తరబడి రాఖీని చేతి మణికట్టుకి ఉంచుకుంటారు. అలాగే మరికొంతమంది రాఖీ కట్టిన రోజే సాయంత్రంలోపు రాఖీని తీసేస్తుంటారు. కానీ రాఖీ కట్టిన రోజు ఆ రాఖీని తీసివేయడాన్ని శుభప్రదంగా పరిగణించబడుతుందని చెబుతున్నారు. అలాగే రక్షాబంధన్ రోజున సోదరి కట్టిన రాఖీని శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కూడా తీయొచ్చు. రాఖీ పండగ అనంతరం వారం రోజుల తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ వస్తుంది. ఆ రోజు రాఖీని తీయొచ్చు. అయితే చేతి నుంచి తీసిన రాఖీని వెంటనే ఒక మొక్కకు కట్టడం మంచిదని చెబుతారు. అయితే ఖచ్చితంగా రాఖీని ఎప్పుడు తీయాలనే విషయం మాత్రం శాస్త్రంలో ప్రస్తావించలేదు. అయితే రాఖీని చాలా రోజులు చేతికి కట్టుకుని ఉండడం అశుభం అని అంటున్నారు. ఎందుకంటే కొన్ని రోజుల తర్వాత రాఖీ చేతి నుంచి ఎక్కడంటే అక్కడ పడిపోవడం, దాన్ని ఇతరులు తొక్కడం అశుభంగా భావిస్తారు. కాబట్టి రాఖీని అదే రోజున లేదా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చేతి నుంచి తీసి మొక్కకు కట్టడం శుభప్రదమని చెబుతారు. ఇక ఈ రాఖీ పండుగను హిందువులతో పాటు సిక్కు, జైన మతానికి చెందిన వాళ్ళు కూడా ఇష్టంగా జరుపుకుంటారు. అంతేకాకుండా క్రైస్తవ మతాలకు చెందిన వారు కూడా ఈ రాఖీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. ఈ రక్షాబంధన్ పండుగ మతపరమైన సరిహద్దులను దాటి ప్రేమ, రక్షణ కోరుకుంటూ తోడ్పుట్టిన వారికి మధ్య సంబంధాన్ని, ఆత్మీయతకు చిహ్నంగా మారింది.